భూదాన్ భూముల కేసులో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో ఏకకాలంలో 14 చోట్ల తనిఖీలు చేస్తున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. హైదరాబాద్ పాతబస్తీ యాకత్పురాలోని పలువురు ఇళ్లల్లో ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. భూదాన్ భూములను అక్రమ రిజిస్ట్రేషన్, వెంచర్ల విక్రయంలో వ్యాపారవేత్త మునావర్ ఖాన్ కీలక పాత్ర పోషించినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఖాదీర్ ఉన్నీసా, మునావర్ ఖాన్ ఇద్దరూ కలిసి భూదాన్ భూములను వెంచర్లుగా మార్చినట్టు గుర్తించారు. ఖాదీర్ ఉన్నీసా తండ్రి గతంలో 50 ఎకరాల భూమిని భూదాన్ ట్రస్ట్కి ఇచ్చాడు. కానీ ఆ భూమి తనకే ఇవ్వాలని ఖాదీర్ ఉన్నీసా అర్జీ పెట్టుకున్నాడు. దీనిపై ఎలాంటి విచారణ చేయకుండా గతంలో రెవెన్యూ అధికారులు ఖాదీర్ ఉన్నీసాకు రిజిస్ట్రేషన్ చేశారు. యాకత్పురాలోని పలువురి ఇళ్లల్లోనే కాదు, మునావర్ ఖాన్కు మొయినాబాద్లో ఉన్న ఫామ్ హౌస్లోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఫామ్ హౌస్లో 50 వింటేజ్ కార్లను ఇప్పటికే సీజ్ చేశారు. భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ సోదాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ఇవాళ ఉదయం నుండి ఈడీ అధికారుల సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా పాత బస్సులో 4 ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు ఇప్పుడు ఫామ్ హౌస్ల పైన కూడా దృష్టి సారించడం జరిగింది. ప్రస్తుతం మనం మొయినాబాద్లోని మునావర్ ఖాన్, ఇప్పుడు ఎక్కడైతే పాత బస్సులో మునావర్ ఖాన్ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి, అతనికి సంబంధించిన ఫామ్ హౌస్ ఇది. అతని ఫామ్ హౌస్ దాదాపు 3 టీంలు ఈడీకి సంబంధించిన లోపల ఉండడం జరిగింది. 3 టీంలు కూడా ప్రస్తుతం ఇక్కడ కూడా సోదాలు, తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అతనికి సంబంధించి అంటే మునావర్ ఖాన్కి సంబంధించి ప్రధానంగా ఈ కేసులో అతనికి సంబంధించిన కార్లు, వింటేజ్ కార్లు ఉన్నాయనేది చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, కానీ ఇక్కడ ఫామ్ హౌస్ నుంచి దాదాపు 1/2 కిలోమీటర్ లోపలికి, అంటే మనం గేట్ బయట ఉన్నాము, ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ లోపలికి అతని ఫామ్ హౌస్ ఉంది. అక్కడ కార్లు ఉండొచ్చు అనేది మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ నుంచి మాత్రం లోపలికి ఎవరిని అనుమతించట్లేదు, తాళం వేసి ఉంచారు అధికారులు. లోపల ఒకవైపు వాళ్ళని ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. మునావర్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఇతను ఖదీర్ ఉన్నీసా, ఈ కేసులో ప్రధానంగా ఈ భూదాన్ భూముల వ్యవహారానికి సంబంధించిన అంశంలో ఖదీర్ ఉన్నీసా పాత్ర చాలా కీలకం అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఖదీర్ ఉన్నీసా తండ్రి దాదాపు 50 ఎకరాల భూమిని గతంలో భూదాన్ ట్రస్ట్కి అతను ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఖదీర్ ఉన్నీసా తన తండ్రి ఇచ్చిన భూమి తనకు తిరిగి ఇవ్వాలంటూ కూడా ఆమె ఒక పిటిషన్ పెట్టుకోవడం, వెంటనే దాన్ని ఎలాంటి విచారణ చేయకుండానే అప్పుడు ఉన్న రెవెన్యూ అధికారులు, అప్పుడు ఉన్న కలెక్టరు వాళ్ళందరూ కూడా ఒకే వైపు ఆలోచించి వెంటనే వాళ్ళకి ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఖదీర్ ఉన్నీసా వెంటనే ఆ భూమిని వేరే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా విక్రయించింది. వెంచర్స్ కూడా దాంట్లో చేయడం జరిగింది. దీంట్లో మునవర్ ఖాన్ పాత్ర కూడా చాలా కీలకంగా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఈ రియల్ ఎస్టేట్ చేసి, వెంచర్లు చేసి దాంట్లో అమ్మడంలో ఇతని పాత్ర కూడా కీలకంగా ఉంది. అందుకోసమే ప్రస్తుతం ఈ సోదాలు అనేవి ప్రధానంగా కొనసాగుతున్నాయి. ఇవాళ మునవర్ ఖాన్తో పాటు ఎవరైతే 50 ఎకరాల భూమి తన తండ్రి ఇచ్చాడో ఆ ఖదీర్ ఉన్నీసా ఇంట్లోనూ ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే సర్ఫాన్ ఇతని ఇంట్లో కూడా ప్రస్తుతం అయితే సోదాలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇవాళ ఉదయం నుండి కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలోనే భూదాన్ ల్యాండ్కు సంబంధించిన వ్యవహారంలో ఈడీ అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది. గతంలో అప్పటి కలెక్టర్ అమయ్ కుమార్తో పాటు మరొక ఐఏఎస్ అధికారిని కూడా విచారించడం జరిగింది. ఆ తర్వాత కొద్ది కాలం వరకు స్తబ్దుగా ఉన్న ఈ భూదాన్ వ్యవహారానికి సంబంధించిన ఈడీ కేసు మళ్ళీ ఇవాళ ఒక్కసారిగా రైడ్స్ చేయడంతో మరొకసారి తెరపైకి రావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్న మునవర్ ఖాన్కి సంబంధించిన ఫామ్ హౌస్ ఇది. ఈ ఫామ్ హౌస్లో కూడా ప్రస్తుతం అయితే సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ ప్రధానంగా ఇందులో ఈడీ అధికారులు మనీ లాండరింగ్కి సంబంధించిన వ్యవహారాన్ని వెలుగులోకి రావడంతో ప్రస్తుతం ఈడీ ఎంట్రీ అయ్యి వాళ్ళు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.